అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే 1 ఇయర్‌లోనే చాలా మంది పిల్లలు కావాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ రోజు అంటే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే ఈ అంటే ఆఫ్టర్ కోవిడ్ కొన్ని సింప్టమ్స్ వల్ల కావచ్చు, చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు. అసలు ఆయుర్వేదిక్‌లో దీనికి ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎలా ట్రీట్ చేస్తారు? అసలేంటి దీని గురించి, అసలు ఈ సమస్యలు ఎందుకొస్తాయి? దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ నాగశ్రీ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి మేడం అసలు? ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక స్పాన్ ఆఫ్ 12 months కంటిన్యూస్ ట్రై చేస్తూ ఉన్న పిల్లలు పుట్టకపోవడం. సో దిస్ ఇస్ కాల్డ్ టెక్చువల్గా ఇది ఇన్ఫర్టిలిటీ అని డెఫినేషన్ అనమాట. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫీమేల్లో చూసుకుంటే లైక్ వి స్పోక్ ఎర్లియర్ పీసీఓడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇవి రీజన్స్ ఉంటాయి అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, అంతా బాగానే ఉంది కానీ యూట్రస్ షేప్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే. యా, అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ షేప్, ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది, ఎండోమెట్రియోసిస్ వల్ల వస్తుంది. ఒక కండిషన్ ఉంది, ఇట్స్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఎవరికి తెలియదు ఎందుకు అవుతుందో, కానీ ఇన్ఫర్టిలిటీ అయితే ఉంది. హ్యాబిచువల్ అబార్షన్ అంటే 8 times, 9 times, 10 times అబార్షన్స్ అవ్వడం. ఓకే. దీన్ని హ్యాబిచువల్ అంటే అది ఒక హ్యాబిట్ లాగా ఊరికే అబార్షన్ అవుతోంది. సో ఇవి వేరియస్ రీజన్స్ ఆఫ్ అబార్షన్స్ అనమాట. ఇంకొకటి ఏమనుకుంటారంటే జనరల్గా ఇప్పటికీ స్టిల్ ఇన్ దిస్ మోడర్న్ ఎరా అసలు పిల్లలు పుట్టకపోవడం అంటే లేదు, ఓన్లీ ఫీమేల్లోనే ప్రాబ్లం. ఇది ఒక స్టీరియో టైప్ అనమాట. 70% ఇవాళ రేపు ఇన్ఫర్టిలిటీ ఇస్ బికాస్ ఆఫ్ మేల్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫీమేల్లో ఏదైనా ఇష్యూ ఉంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. లైక్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ, అసలు బ్లీడింగ్ కాకపోవడం కానీ, లేకపోతే ఫేషియల్ హెయిర్ రావడం కానీ, యాక్నీ కానీ, ఏదో మొత్తానికి ఒక బాడీ ఒక సిగ్నల్ ఇస్తోంది. అదే జెంట్స్లో అట్లా ఉండదు. వాళ్ళ సీమెన్ అనాలిసిస్ కనుక చూసుకుంటే, సీమెన్ అనాలిసిస్లో పర్టికులర్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. కౌంట్, మొటిలిటీ, స్ట్రక్చర్, లిక్విఫాక్షన్ టైం, ఇవన్నీ పైనుంచి కింది దాకా అన్ని జీరోలే ఉంటాయి. ఓకే. వాళ్ళకి ఏ కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, వాంతి ఏమీ ఉండదు. ఫర్ దెమ్ కూడా ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటేనే అది ఇవి జీరో ఉన్నాయా, నాకు తెలియలేదే అని వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫీమేల్ని కవర్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మేల్ ఫ్యాక్టర్స్ని కూడా కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక పెద్ద చెట్టు ఉంది, మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, సన్ రేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఒక చెట్టు రావడానికి. కానీ ఒకటి లేకపోతే అసలు చెట్టే రాదు. అదేంటి? బీజం. బీజం లేకపోతే చెట్టు రాదు, బీజం క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే కూడా చెట్టు రాదు. సిమిలర్లీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఇన్ఫర్టిలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ ఎగ్ అండ్ స్పర్మ్. ఇవి రెండు కనుక సరిగ్గా లేకపోతే అసలు బేసిసే మిస్ అవుతారు. ఫర్దర్ స్టెప్కి వెళ్ళి ఇట్ డజంట్ మేక్ ఎనీ యూజ్, అసలు యూజ్ లేదు. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫస్ట్ నేను ఎగ్ అండ్ స్పర్మ్కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను అనమాట. అండ్ టార్గెటింగ్ మన యూట్రస్, ట్యూబల్ బ్లాక్స్, ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని టార్గెట్ చేస్తాం. సో ఇది జస్ట్ అనమాట అబౌట్ ఇన్ఫర్టిలిటీ. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఆన్. సో అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ గురించి, అంటే పిల్లలు కలగకపోవడానికి అసలు ఎలాంటి టెస్టులు చేస్తారు మీరు ఆయుర్వేదిక్లో? అంటే ఆయుర్వేదిక్లో ఏమైనా స్పెషల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? స్పెషల్ టెస్ట్లు అంటే నార్మల్గా అందరికి చెప్పే టెస్ట్స్ ఏంటంటే, ఫస్ట్ కేస్ టేకింగ్లో అడుగుతాం, అసలు న్యాచురల్ కన్సెప్షన్ ఎప్పుడైనా వచ్చిందా, వస్తే ఏమైనా అబార్షన్ అయిందా, ఇది కాకుండా ఏదైనా సర్జికల్ హిస్టరీ ఉందా, అంటే ఏమైనా ఆపరేషన్స్ ముందు ఏమైనా అయ్యాయా, అల్ట్రాసౌండ్, థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ ప్రొలాక్టిన్, ఇవనేవి చాలా ఇంపార్టెంట్ బేసికలీ. అండ్ హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింజోగ్రఫీ. ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. హిస్ట్రోసాల్పింజోగ్రఫీలో అసలు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, అదొక డై టెస్ట్ అనమాట. సర్విక్స్ కింద నుంచి డై పుష్ చేస్తారు. సో అది వాటర్ మీడియం కాబట్టి వాటర్ ఎక్కడికంటే అక్కడికి పారుతుంది కాబట్టి ఫ్లో అవుతుంది అనమాట. ఆ ఫ్లో అయినప్పుడు ట్యూబ్స్ ఓపెన్గా ఉందా లేదా అని తెలుస్తుంది. అల్ట్రాసౌండ్, పొట్ట మీద స్కాన్ చేసి చూస్తారన్నమాట. దాంట్లో ఓవరీస్ కవర్ అవుతాయి, ఫలోపియన్ ట్యూబ్ కవర్ అవుతుంది, యూట్రస్ అనేది కవర్ అవుతుంది. సో ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అర్థమైపోతుంది. కొంతమందికి యూట్రస్లో పోరా, ఎండోమెట్రియం థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 7 కంటే బిలో ఉంటే కూడా అక్కడ అడ్హీజన్ సరిగ్గా అవ్వదు, అంటే ఇంప్లాంటేషన్, ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు అక్కడ కరెక్ట్గా పట్టుకోదన్నమాట.
సో ఇప్పుడు మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు, దానికి ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వి మైట్ ఫాల్. సిమిలర్లీ ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఆ పొర అనేది కరెక్ట్గా లేకపోతే కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఆ పొర వదిలేస్తుంది, అప్పుడు కూడా ఇట్లాంటి మిస్హ్యాప్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మనకి USGలో తెలుస్తాయి అనమాట. అండ్ ప్రొలాక్టిన్, హైపర్ ప్రొలాక్టినిమియా అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఆ హార్మోన్ అనేది ఎక్సెస్లో వెళ్ళిపోతే కూడా పీరియడ్స్ రావు, నో పీరియడ్, ఇన్ఫర్టిలిటీ. ఓకే. అండ్ థైరాయిడ్, మన ఇంకా లో AMH, ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. బట్ ఇవాళ రేపు ఒక పెద్ద స్కామ్ అని అనను నేను, ఒక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే లో AMH ఉంది కాబట్టి లేదమ్మా మీకు పిల్లలు పుట్టరు అని చెప్తారు. లో AMHలో ఎలా అంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నా పీరియడ్స్ కరెక్ట్గా వస్తే చాలు. అండ్ దాంతోపాటు నేను ఒక FSH అనేది ఒక టెస్ట్ చేస్తామన్నమాట మేము. అది కనుక రేంజ్లో ఉంటే మోర్ దాన్ ఇనఫ్. ఎగ్స్ తక్కువ ఉన్నాయి కానీ లేదనైతే లేదు కదా రిపోర్ట్లో. సో దట్ ఈస్ ద వెరీ సింపుల్ లాజిక్ అక్కడ. సో ఇవి ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే అలోపతిలో కూడా చాలా ఇన్ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఐ విల్ నాట్ సే IVF IUI ఇస్ రాంగ్, కానీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళడానికి ఎవరినైతే తీసుకోరు కదా, కొన్ని ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఏ హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. సో ఒక క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు IUI IVFలో ఏంటంటే ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి, అసలు ఎగ్స్ లేని వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి అవి పనిచేస్తాయి, బట్ నాట్ ఫర్ అ రెగ్యులర్ ఆర్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి కానీ దే ఆర్ ఆల్ ట్రీటబుల్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలా మంది IUIలు IVFలు ఫెయిల్ అయ్యి వచ్చారు. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అక్కడ సరిగ్గా లేకపోతే అక్కడ గ్రేడింగ్లో తీస్తారన్నమాట. A క్వాలిటీ, B క్వాలిటీ, C క్వాలిటీ అట్లా. అంటే A అనేది బెస్ట్కి వస్తుంది, లేటర్ కొంచెం అంత క్వాలిటీ లేనిది. క్వాలిటీయే లేనప్పుడు ఇవన్నీ చేసేం లాభము. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మ్యాజిక్ ఇక్కడ, జస్ట్ క్వాలిటీ కరెక్షన్ చేస్తున్నాము విత్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్, గుడ్ స్లీప్ అండ్ మంచి హైడ్రేషన్. వీటితోని గుడ్ మెడిసిన్స్ అనమాట. కొంతమందికి ఓవలేషన్ ట్రిగర్ మైల్డ్గా సరిపోతుంది, కొంతమందికి చాలా స్ట్రాంగ్గా కావాల్సింది, కొంతమందికి మీడియోకరిజం. సో ఇవన్నీ మా బేసిక్ ట్రీట్మెంట్లో టార్గెట్స్ అనమాట. సో దిస్ ఇస్ హౌ వి డూ ఇట్. సో ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ. అది స్ట్రెస్ వల్ల ఇంకా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఓకే. దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక యాంగ్జైటీ డిజార్డర్స్ లాంటివి కానీ, డిప్రెషన్లు కానీ. ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద స్ట్రెస్ ఏంటంటే IT. ఇప్పుడు మా ఉండే క్లినిక్ కూడా అటువైపే ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఫ్లరిషింగ్ ఈవెన్ మోర్ బెటర్. ఓకే. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వీళ్ళకి సోషల్ పార్టీస్ అన్ని డ్రింక్స్ చేస్తూ ఉంటారు అనమాట, వీళ్ళకి ఫుడ్ కరెక్ట్గా ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే. అండ్ ఇంత వర్క్ ప్రెషర్ ఉంటుందంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, బాడీ మీద ఏ కంట్రోల్ ఉండదు. ఓకే. దీనివల్ల ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. స్ట్రెస్ అనేది ఇన్ఫర్టిలిటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్ట్రెస్ ఇస్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్. సో స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటే, మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంతే. సో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారంటే, సహజంగా గర్భం దాల్చడానికి ఎట్లాంటి టిప్స్ ఇస్తూ ఉంటారంటే, ఫుడ్ డైట్ కానీ ఇలాంటివి ఏమన్నా చేంజ్? ఒక చిన్న లాజిక్ ఉంది క్విక్గా ప్రెగ్నెన్సీ రావడానికి. ఓవులేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట, ట్రాకింగ్. ఇప్పుడు లైక్ ఫస్ట్లో చెప్పాను నేను, డిలేడ్, ఎర్లీ, లేట్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ పీరియడ్స్. ఎప్పుడైనా రెగ్యులర్కి లేట్కి ఒకటేలాగా మేము ట్రాకింగ్ చేస్తామన్నమాట. సో రెగ్యులర్ ఏంటి 21 to 35 days. ఓకే. డిలేడ్ దీనికంటే ఎక్కువ. సో వీళ్ళ లాంటి వాళ్ళు 11th day నుంచి ట్రాకింగ్ చేసుకోవాలి. ట్రాకింగ్ అసలు ఓవులేషన్ అంటే ఏంటి, ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ అయ్యి అది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో కావాల్సింది ఎగ్ కదా ప్రెగ్నెన్సీకి. సో ఆ టైంలో కలిసి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది క్విక్గా వస్తుంది. చాలామంది ఇది మిస్ అయ్యి ఆ పీరియడ్ తర్వాత ట్రై చేస్తే లాభం లేదు, ఎందుకంటే అప్పటికది వాష్అవుట్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో ఈ ట్రాకింగ్ అనేది చాలా మంది మిస్ అవుతారు.
ఇది ఈజీ. ఇవాళ రేపు చాలా ఓవులేషన్ ట్రాకింగ్ కిట్స్ మార్కెట్లో అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయి. ఓకే, దాన్ని జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లా చేస్తారో జస్ట్ యూరిన్ వేసి చూసి 2 లైన్స్ వస్తే పాజిటివ్, 1 లైన్ వస్తే నెగిటివ్, 2 లైన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కలర్, ఒకటి లైట్ ఒకటి డార్క్ అయినా పర్వాలేదు, ఒకటి డార్క్ 2 డార్క్ అయినా పర్వాలేదు, కానీ అది కంటికి కనిపించాలి. దట్ మీన్స్ దట్ యు ఆర్ ఓవులేటింగ్. ఆ టైంలో కలిసి ఉంటే చాలా మందికి ఇది తెలీదు. ఇంకా ఆ టైంలో కనుక కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది క్విక్గా వస్తుంది, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. చాలా మంది చేస్తారు అయితే ముందు లేకపోతే తర్వాత, అప్పటికి పుణ్యకాలం కాస్త దాటిపోయి ఉంటుంది, అప్పుడు చేసేదేం లేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్కే వెయిట్ చేయాలి. ఇంకొకటి చాలా మందికి తెలియదు అంటే ఓవులేషన్ అనేది ఆల్టర్నేట్, ఒకవైపు ఒకసారి లెఫ్ట్ నుంచి వస్తే ఇంకోసారి రైట్ నుంచి వస్తుంది ఎగ్ రిలీజ్. ఓకే, ఎస్. సో ఇవన్నీ చిన్న చిన్న ఫన్ ఫ్యాక్ట్స్ టు నో అబౌట్. అండ్ ఫీమేల్స్ కూడా చాలా ఇంకా తెలుసుకోవాలి. అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. అంతే. ఇప్పుడు ఎందుకు ఇందాక మనం మాట్లాడుకున్నాం స్ట్రెస్, ఇవన్నీ అసలు చేయడానికి వాళ్ళ దగ్గర టైమే లేదు. ఎందుకు పొద్దున వెళ్తారు రాత్రి వస్తారు, పడుకోవడానికే టైం లేదు, ఓవులేషన్ ట్రాకింగ్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో మేడం, అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి? అది దీనికి ఇన్ఫెర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు, ఒక 4 స్టేషన్స్ ఉన్నాయి, స్టేషన్ A B C D. మీరు A నుంచి Bకి వచ్చాక B ఈజ్ యువర్ డెస్టినేషన్. ఓకే, సిమిలర్లీ మీరు ఒక గర్భసంచిని చూసుకుంటే ఒక సన్నటి పొర ఉంటుంది, ఎండోమెట్రియం అని. ఇది ఏంటి? ఇది బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది అనమాట, షెడ్డింగ్. ఇదే పీరియడ్. ఇప్పుడు ఈ టిష్యూ అనేది అయితే పైకి వెళ్ళిపోతుంది, సో ట్యూబ్స్లో వెళ్ళిపోతుంది, ఓవరీస్లో వెళ్ళిపోతుంది, ఎనీవేర్ ఇన్ ద పెల్విస్. దీన్ని ఎండోమెట్రియాసిస్ అంటారన్నమాట. అంటే ఒక టిష్యూ కిందికి రావాల్సింది పెల్విస్లో ఉండిపోతుంది. లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈ టిష్యూ అది ఎక్కడ ఉందో దాని ప్రకారంగా దీంట్లో నేమ్స్ ఇస్తారనమాట. ఈ టిష్యూ అనేది ఒకవేళ వెళ్ళి ఓవరీలో కూర్చుంది అనుకోండి, చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనమాట. సో ఇది ఏంటంటే దాని కనుక ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఒక చాక్లెట్ లాగా ఉంటుంది, డార్క్ బ్రౌన్గా. అంటే పీరియడ్ అనేది మంత్లీ ప్రాసెస్ కదా, సో కాన్స్టెంట్ డిపాజిట్స్ ఉంటాయి అనమాట ఈ టిష్యూవి ఓవరీస్లో. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ చాక్లెట్ సిస్ట్. ఈ టిష్యూ అనేది ఒక్కొక్కసారి యూట్రైన్ మసిల్ లోపలికి వెళ్ళిపోతుంది, దాని అడినోమయోసిస్ అనమాట. ఇట్ ఈస్ అ సబ్ టైప్ ఆఫ్ ఎండోమెట్రియాసిస్. థర్డ్ టైప్ ఏంటంటే ఈ టిష్యూ అనేది నడుము భాగంలో లోపల ఇంటర్నల్ వైపు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది, పెల్విస్, జనరలైజ్గా పెల్విస్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇట్ ఇస్ కాల్డ్ జనరల్గా ఎండోమెట్రియాసిస్ అంటారు. ఓకే, దీనికి వేరే సైన్స్లో అన్నోన్ అని వాళ్ళ థియరీ అనమాట, తెలీదు వాళ్ళకు కూడా ఎందుకు అవుతుందో. కానీ ఆయుర్వేదం ఒకటి బాగా టార్గెట్ చేస్తుంది, ఇమ్యూనిటీ. ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ కాజెస్ ఎండోమెట్రియాసిస్. ఎందుకంటే ఒక ఫారెన్ బాడీ లాగా ట్రీట్ అవుతుంది ఆ టిష్యూ ఎప్పుడైనా, అది ఉండకూడని ప్లేస్లో కాకుండా వేరే దగ్గర ఉంది. సో బాడీ అనేది ఫాగోసైట్ వస్తుంది, అంటే అది గుర్తుపట్టట్లేదు ఆ టిష్యూ అక్కడ ఉండకూడదు అని. సో ఇక్కడ ఏమంటుందంటే ఆయుర్వేదం, ఇమ్యూనిటీ సరిగ్గా లేక ఉండకూడని టిష్యూ డైజెస్ట్ అవ్వక అది ఇంకా రాయల్గా అక్కడే ఉంటుంది. సో అండ్ ఎండోమెట్రియాసిస్లో చాలా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ బ్లీడింగ్. ఎండోమెట్రియాసిస్లో గ్రేడ్స్ కూడా చాలా ఉంటాయి, 1 2 3 4 గ్రేడ్స్. ఇంకా 4 అంటే ఇంకా నరకం ఉంటుంది అనమాట. అంటే దీనికి సిమ్టమ్స్ ఏం తెలీదా? నార్మల్ పీరియడ్ లాగే ఉంటుందా? లాట్స్ ఆఫ్ పెయిన్, అసలు ఎంత పెయిన్ ఉంటే కింద పడి కొట్టేసుకుంటారు అనమాట, అంత నొప్పి ఉంటుంది. అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్. ఇది ఎట్లా తెలుస్తుంది? యూఎస్జీ చేస్తే స్కాన్లో తెలిసిపోతుంది అనమాట, ఎండోమెట్రియాసిస్ ఉంది, చాక్లెట్ సిస్ట్ ఉంది, వాట్ ఎవర్. సో దీనికి యూఎస్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎండోమెట్రియాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎట్లా వస్తుంది అంటే నాట్ కంపల్సరీ, బట్ ఒక్కొక్కసారి నేను నా ప్రాక్టీస్లో చూసిందంటే ఈ టిష్యూ అనేది ట్యూబ్స్లో కూర్చుంటుంది అనమాట. సో చాక్లెట్ సిస్ట్ ఓవరీ దాకా వెళ్ళిందంటే ఇట్ హ్యాస్ ట్రావెల్ ద ట్యూబ్. సో ఒక్కొక్కసారి బ్లాక్స్ అవుతాయి, కరెక్ట్. అండ్ బ్లాక్ అయిపోయినప్పుడు ఎగ్ ట్రావెల్ అవ్వదు కదా, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎండోమెట్రియాసిస్. దీంట్లో ఫస్ట్ నేను ఇచ్చే మెడిసిన్స్ కొంత పెయిన్ కంట్రోల్ చేయడానికి ఇస్తాను, ఆ మెన్స్ట్రుయేషన్ అనేది కిందికి రావడానికి ఇస్తాను అనమాట. సో ఆయుర్వేదం ప్రకారం వాతం అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. సో వాతం అనేది డ్రైవర్ లాగా అనమాట, అది దాని పనే అయితే కిందికి రావడము, మోషన్ అనేది బయటికి రావడము, బ్లీడింగ్ అనేది కిందికి రావడము. సో అది డైరెక్షన్ టేక్ కేర్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉండేది రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్, అంటే కొంత పైకి పోతుంది. సో ఇవన్నీ టార్గెట్ చేసేది వాతం అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి హరితకి బెస్ట్ డ్రగ్ ఇన్ ఆయుర్వేద, అదే టేక్ కేర్ చేస్తుంది. అండ్ కొంత ఈ
ఎక్సెస్ బ్లీడింగ్ని తగ్గించడానికి అండ్ కొంత పెయిన్ రిలీఫ్ ఉండడానికి మెడిసిన్స్ ఇస్తామంట విత్ గుడ్ ఇంప్లాంటేషన్ అవ్వడానికి. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఎప్పుడైతే బేబీ ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. సో లేయర్ అనేది ఇన్ఫ్లేమ్డ్ ఉంటే బేబీని పట్టుకోదు, వదిలేస్తుంది. సో ఇంప్లాంటేషన్ ఇష్యూస్ అవుతాయి. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి, పెయిన్ తగ్గించాలి, ఫుల్ ఎండోమెట్రియం ఆర్ యూట్రస్ని హెల్దీగా చేయాలి. దట్ ఈస్ ద గ్రౌండ్ వర్క్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కానివ్వండి, అసలు ఆయుర్వేదిక్ ట్రీట్మెంటే చాలా మంది అంటూ ఉంటారు స్లోగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. సో అసలు ఇందులో ఎంతవరకు నిజంగానే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్లోగా రిజల్ట్ ఇస్తుందా? ఇట్ టేక్స్ 6 months ఓకే ఫర్ ట్రీటింగ్ ఇన్ఫర్టిలిటీ ఫ్రమ్ ఆయుర్వేద. ఇప్పుడు 6 months ఎందుకు అంటే ఇక్కడ ఒకళ్ళని టార్గెట్ చేయట్లేదు. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఫాదర్ మదర్ బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అ బేబీ. సో ఇక్కడ ఎప్పుడు లైక్ ఐ సెడ్ ఓన్లీ ఫీమేల్ని టార్గెట్ చేయొద్దు, ఓన్లీ మేల్ని టార్గెట్ చేయొద్దు, ఇద్దరిని చూడడం ఇంపార్టెంట్. అసలు 6 months మేడం ఎందుకు పడుతుంది అంటే ఫస్ట్ 1 monthలో ఇద్దరికి మెడిసిన్ అకస్టమ్ అవ్వడానికి టైం పడుతుంది, అంటే అలవాటు అవ్వడానికి బాడీ, అండ్ కొంత డీటాక్స్ అనేది అయిపోతుంది. సెకండ్ మంత్ నుంచి ఫీమేల్స్కి పీరియడ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, హెల్దీ అవుతాయి. థర్డ్ మంత్ నుంచి మా దాంట్లో ఓవులేషన్ అనేది ట్రాక్ చేస్తాం. ఫోర్త్ మంత్లో రిసెప్టివిటీ అంటే ఇందాక ఎండోమెట్రియోసిస్లో ఎట్లయితే మాట్లాడుకున్నాము ఇన్ఫ్లమేషన్ అవన్నీ టేక్ కేర్ చేస్తాం అనమాట. 5th monthలో ఎవరికైతే పీసీఓడి ఉన్నాయో లేకపోతే జనరల్ ఓవేరియన్ సిస్ట్లు ఉంటాయి వాళ్ళకి ఒకసారి మళ్ళీ టెస్ట్లు అవి చేసి అవన్నీ 5th monthలోనే కవర్ అవుతాయి. 6th month దే ఆర్ రెడీ. సో ఈ మొత్తం స్పాన్ 6 months పడుతుంది. సేమ్ ఫర్ జెంట్స్. ఇప్పుడు జెంట్స్కి ఎట్లా అంటే ఫస్ట్ 1 month దే విల్ టేక్ టైమ్ టు అకస్టమ్, అంటే అలవాటు అవ్వడానికి 1 month పడుతుంది. సెకండ్ మంత్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇవన్నీ బెటర్ అవుతాయి. థర్డ్ మంత్ నుంచే కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కౌంట్ లేని మొటిలిటీ ఉండదు. మొటిలిటీ అంటే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ కేటగిరీ, దాని పని ఒకటే ఆస్పర్మ్ స్ట్రైట్గా యూట్రస్లో స్ట్రైట్గా ఫాస్ట్గా పరిగెత్తి రేజ్ విన్ అవ్వాలి. ఫస్ట్ ఏదైతే ఎగ్ దగ్గరికి వెళ్ళిపోతుందో అది ఫర్టిలైజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ స్పర్మ్స్కి ఒకటే పని పైకి వెళ్ళడం. అండ్ అందులో కరెక్ట్గా స్ట్రక్చర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక రాకెట్ వెలిగించారు, అది కనుక వంకర్ ఉందంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పర్మ్ కూడా అంతే, దానికి షేప్ కనుక కరెక్ట్గా లేకపోతే అసలు ఇది ట్రావెలే చేయలేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. వన్ మోర్ థింగ్, లిక్విఫాక్షన్ టైం. ఇప్పుడు అమెజాన్ నుంచి మనం ఏదైనా కట్లరీ ఆర్డర్ చేస్తాం, ఇది గ్లాస్ వేర్ లాంటిది, అదొక బబుల్ ర్యాప్లో వస్తామంట. బై మిస్టేక్లీ అది కింద పడింది. ఈ ర్యాప్ అనేది దాన్ని కాపాడుతుంది, షాక్ అబ్జార్బర్ లాగా. ఓకే. సో స్పర్మ్ ఎప్పుడైనా బాడీలో ఉన్నప్పుడు ఒక థిక్ లేయర్ ఉంటుందన్నమాట దాని చుట్టూ. అది బయటకు వచ్చాక దానికి తెలుసు లిక్విఫై అయిపోవాలని. ఎప్పుడైతే ఇది అవ్వదో నార్మల్ లిక్విఫాక్షన్ టైం 30 minutes అండ్ బిలో. చాలా మంది జెంట్స్కి అంతా బాగానే ఉంటుంది, లిక్విఫాక్షన్ టైం అనేది చాలా రేజ్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది ఎట్లా అంటే ఒక థిక్ ఫారెస్ట్లో స్ట్రైట్ నువ్వు 1 minute రన్ చేసుకొని రావాలి అన్నట్టు. చాలా ట్రాఫిక్ జామ్ లాగా ఉంటుంది, అప్పుడు అది కదలలేదు. సో ఈ లిక్విఫాక్షన్ అనేది కూడా టైం పడుతుంది. సో ఇవన్నీ అయ్యే వరకు 6 months పడతాయి. దట్ ఈస్ వై టైం పడుతుంది, లేట్ అంటారు. బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా ప్రెగ్నెన్సీ రావడానికి, ఎందుకంటే దే ఆర్ ది బేసిస్. అది లేకుండా 1 monthలో వచ్చే వాళ్ళకి ఐ విల్ టెల్ దెమ్ ఫ్రాంక్లీ, ఇది అనేది ఇవాళ స్విగ్గీ జొమాటో జమానా కావచ్చు, బట్ యూ కెనాట్ ప్లే విత్ అ చైల్డ్. సో దీనికి కొంత టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో జస్ట్ నాట్ రిప్రొడక్టివ్ ఆస్పెక్ట్స్, చాలామందికి స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా అవుతుంది. ఎందుకంటే బాడీ అనేది వేరే ట్రీట్మెంట్ తీసుకొని కొంత హీలింగ్ టైం అనేది దొరుకుతుంది వాళ్ళకి. సో ఆన్ ద హోల్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మంచి పీరియడ్, గుడ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సీమెన్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రెస్కి కానీ జనరల్ ఫిజిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ యూ హ్యావ్ గుడ్ టైం. సో ఇందుకని టైం పడుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దట్ వర్క్ చేయదని కాదు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో పనిచేస్తుంది కాబట్టి టైం పడుతుంది. అంటే చాలా మంది కూడా ఆయుర్వేదిక్ అంటే వేడి కలిగిస్తుంది బాడీలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి తీసుకుంటే అని అంటారు. సో అది ఎంతవరకు నిజంగానే హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆయుర్వేదిక్ మెడిసిన్స్? నాట్ ఇన్ ఆల్ కేసెస్, అన్నిటికీ కాదు, కొన్నిట్లో మిరియాలు అనేవి ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చెప్తామంటే గుడ్ హైడ్రేషన్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ ఇంట్లో తాగాలి, చేసుకున్నవే తాగాలి. సో మంచి వాటర్ ఇంటేక్ బాగుంటే ఎప్పుడు వేడి అవ్వదు. దీంతో పాటు నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆవకాయలు, పచ్చళ్ళు, పొళ్ళు అవన్నీ కొంత మీరు కట్ డౌన్ చేయొచ్చు. అండ్ నాన్ వెజ్
నాన్ వెజ్ అనేది మంత్లీ 2 to 3 times చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు అసలే ఇవాళ బర్డ్ ఫ్లూ వస్తుంది. ఓకే. సో ఐ ఆస్ చాలా వెజిటేరియన్ డైట్ అయితే చాలా బెటర్. ఒకవేళ నాన్ వెజ్ తింటున్నానంటే ఐ డోంట్ ఆస్ దెమ్ టు కంప్లీట్లీ కట్ ఇట్ డౌన్. కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్తాను, ఒక 2 to 3 times అంతే. అదర్వైజ్ ఫిష్ ఇస్ ఆల్సో బెటర్ ఆప్షన్. మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అంటే చాలా కాలంగా పిల్లల కోసం తిరిగి ఇంకా అంటే హోప్స్ అన్ని వదిలేసుకుని వచ్చిన కేసెస్లో సక్సెస్ అయ్యే రేట్ ఎంతవరకు ఉంది? అంటే మీరు డీల్ చేసిన బెస్ట్ కేసు ఏంటి? మంచి కేసు నా దగ్గర ఒకటి పద్మిని అజిత్ దాస్ అని ఒకళ్ళు వచ్చారనమాట. ఎన్ని ఇయర్స్ ఆవిడకి? షీఈస్ 35 అండ్ వాళ్ళ హస్బెండ్కి 37. ఓకే, వాళ్ళది ఏంటి బిగ్ టైం పీసీఓడి కేసు అనమాట. సో నేను ఫస్టే చెప్పాను, మీరు కనుక పరిగెత్తి నాకు ఇంత టైం కన్స్ట్రైన్మెంట్ ఉండి నాకు ఇందులోనే కావాలి, నాకు 1 monthలో బేబీ రిజల్ట్ రావాలి అట్లా అంటే కుదరదు. యూ హ్యావ్ టు టేక్ ఎ స్పాన్ ఆఫ్ 6 months. మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఎర్లియర్ ఇది కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ఈ కేసులో ఏంటంటే తనకి ఓవేరియన్ సీసీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు పీసీఓడిలో మనం మాట్లాడుకుంటే 7 వరకు నార్మల్ ఓవేరియన్ సీసీ, 7 నుంచి 10 మైల్డ్, 10 to 15 మోడరేట్, 15 and above సివియర్ పీసీఓడి. సివియర్ పీసీఓడి వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది, చాలా ఫేషియల్ హెయిర్, యాక్ని ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే తన కేసులో లో ఏఎంహెచ్ కౌంట్ అనేది ఇట్ వాజ్ 10, చాలా కొంచెం హైగానే ఉంది. సో ఫస్ట్ ఏం చేసామంటే ఎప్పుడైతే లైక్ ఐ సెడ్ యానోవులేషన్ అవుతుంది కాబట్టి ఇవి మళ్ళీ వెళ్ళి సిస్ట్లో ఓవరీలో డిపాజిట్ అవుతుంది, అందుకే అది సైజ్ పెద్దగా అవుతుంది. ఫస్ట్ మంచి 4-5 months వరకు తనకి నేను పీసీఓడి ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చాను, నాట్ ఫర్ ది బేబీ. ఎప్పుడైతే ఓవులేషన్ కరెక్ట్గా అయిపోతుందో 5th monthలో లైక్ ఐ సెడ్ షీఈస్ రెడీ, 5th monthలో సిస్ట్లన్నీ మ్యాక్సిమం జారిపోతాయి, దెన్ షీ కెన్ కన్సీవ్. సో తన కేసులో జరిగింది కూడా అదే. మంచి 5 monthsలో మంచి డైట్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్. తను షీ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సో షీ కుడెంట్ డూ అ లాట్ ఆఫ్ జిమ్, యోగా. నేను చెప్పాను ఇవన్నీ కుదరకపోతే అట్లీస్ట్ డూ 40 minutes ఆఫ్ వాక్, బాగా చెమటలు రావాలి. ఓకే, దిస్ వాజ్ ద లైఫ్ స్టైల్ కరెక్షన్ అండ్ ఎక్సర్సైజ్. కమింగ్ టు ద ట్రీట్మెంట్ లైక్ ఐ సెడ్ ఓవులేషన్ మంచిగా చేస్తే అది పీసీఓడి అనేది అంతా బెటర్ అయింది. ఇంకా ఫేషియల్ హెయిర్ అనేది ఇంకా కొంత క్యూర్ అవ్వాల్సి ఉంది, బట్ షీఈస్ కన్సీవ్డ్, ఇప్పుడు 13 weeks ప్రెగ్నెంట్ తను. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ విలువైన సమయాన్ని కేటాయించి.